బాల్ ఠాక్రే గారు మహారాష్ట్ర శివసేన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయనేమంటున్నాడు, వివేక్ ఒబెరాయ్కి మాధవన్కి చాలా ఇష్టం నరేంద్ర మోదీ అన్న భారతదేశం అన్న, మరి ఎందుకు దుబాయ్లో సెటిల్ అయ్యారు అంటే వివేక్ ఒబెరాయ్ వచ్చేసి వ్యాపారాల కోసం అక్కడికి వెళ్ళిపోయాడు, అలాగే మాధవన్ ఏమొచ్చేసి వాళ్ళ అబ్బాయి చదువు కోసమని అక్కడికి వెళ్ళిపోయాడు. దీనికోసం ఇప్పుడు బాల్ ఠాక్రే మాట్లాడుతున్నాడు. ఆయన రేజ్ చేసినటువంటి క్వశ్చన్ చాలా మంచిది, కరెక్టే. ఎందుకంటే మీకు అంత ఇష్టమైతే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. నరేంద్ర మోదీ ఈ దేశాన్ని డెవలప్ చేస్తున్నాడని మీరు అంటున్నారు, మరి అలాంటప్పుడు ఇక్కడే వ్యాపారాలు చేసుకుని మీరు కూడా పన్నుల రూపంలో ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయొచ్చు కదా. అది చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. బాల్ ఠాక్రే గారు మాట్లాడింది తప్పేమీ లేదు, కానీ అదే బాల్ ఠాక్రే గారు ఈ దేశాన్ని ద్వేషిస్తున్నటువంటి వారిని కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పాలి. అప్పుడు దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటారు. నేనైతే వేళాకోళం మాట్లాడలేదు, ఆయన మాట్లాడింది కరెక్టే. ఒక విరాట్ కోహ్లీ, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ బయట ఇల్లులు కొనుక్కుంటే మనం విమర్శించామా లేదా? నేను విమర్శించాను. ఇదే సైఫ్ అలీ ఖాన్ ఈ దేశంలో బ్రతకడం ఇష్టం లేకే కదా ఖతర్లో 800 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు. అదే ఇక్కడే కొనేసి ఇక్కడే ఉండొచ్చు కదా. అంటే ఆయన డబ్బు ఆయన ఇష్టం లేండి, అది వేరే విషయం. కానీ నేను ప్రశ్నించాను మరి విరాట్ కోహ్లీని కూడా ఇప్పుడు మనందరం ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు వివేక్ ఒబెరాయ్, మాధవన్ ఏ విధంగా అక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడ చదువులు లేవా? కొన్ని చదువులు లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి, కానీ వీళ్ళు అక్కడికి కూడా డబ్బులు కట్టి సభ్యత్వం తీసుకున్నారు. మరి బాల్ ఠాక్రే గారు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ బాల్ ఠాక్రే గారు ఇక్కడ అడగాల్సింది ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని ద్వేషిస్తున్నటువంటి వారు కూడా ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అంతే. వాళ్ళు కూడా దుబ్బిమని చెప్పండి. ఎవరైతే వందే మాత్రం పాడమంటున్నారో, ఆలపించమంటున్నారో మన అవసరం లేదు. ఈ దేశాన్ని ప్రేమించిన వారు, జై హిందూ అనమని చెప్పిన వారు ఎవరైనా ఈ దేశానికి అవసరం లేదు. వాళ్ళ కోసం సపరేట్గా 2 ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్లోకి వెళ్ళిపోమన్నాడు. లేకపోతే ఇంకే దేశంకైనా వెళ్ళిపోమని చెప్పండి. ఈ క్వశ్చన్ కూడా అడగాలి బాల్ ఠాక్రే గారు. ఆ క్వశ్చన్లో నిజంగా నిజాయితీ కనిపించింది నాకు. నేను దానికి ఎగ్రీ, 100% ఎగ్రీ. ద సేమ్ టైం బాల్ ఠాక్రే గారు కూడా అవతల వాళ్ళని ప్రశ్నించాలి, అదే ప్రశ్న వేయాలి. మరి అబ్బాయిలు, మీరు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ప్రేమించట్లేదో, ద్వేషిస్తున్నారో, మీరందరూ కూడా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అలాగే ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించినటువంటి వారందరూ కూడా విదేశాల్లో ఉంటే ఇక్కడికి వచ్చేయండి. ఈ 2 క్వశ్చన్లు వేస్తే అన్నిటికీ సమాధానం దొరికిపోదు.